సామాన్య ప్రజలకు మరోసారి షాకిచ్చే వార్త బయటకు వచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై భారం పెరిగింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరో పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా నెలకు ఒక్క సిలిండర్పైనే ఆధారపడే కుటుంబాల్లో గ్యాస్ ఖర్చు ఇప్పుడు ఇంటి బడ్జెట్ను గణనీయంగా ప్రభావితం చేస్తోంది. గ్యాస్ ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల మార్పులు, రవాణా ఖర్చులు, సబ్సిడీల తగ్గింపు వంటి కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కారణాలు ప్రజలకు ఎంతవరకు ఉపశమనాన్ని ఇస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా వరుసగా ధరలు పెరుగుతుండటంతో గ్యాస్ వాడకం ఇట్సెల్ఫ్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి చాలా ఇళ్లలో కనిపిస్తోంది. ప్రత్యేకంగా పేదలు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు గ్యాస్ సిలిండర్ కొనాలంటే రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా కూడా సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం మాత్రం అవసరమైన వర్గాలకు సబ్సిడీ అందుతున్నట్లు చెబుతోంది. కాని చాలామంది వినియోగదారులకు ఆ సబ్సిడీ ఖాతాలో పడుతోందా లేదా అన్న స్పష్టత లేదని వాపోతున్నారు. ధరలు పెరిగినా ఆదాయం పెరగని పరిస్థితిలో జీవనం ఎలా సాగించాలన్న ప్రశ్న ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తోంది. మొత్తానికి గ్యాస్ సిలిండర్ ధరల పెంపు సామాన్యుడి జీవితాన్ని మరోసారి కుదిపేస్తోంది. రాబోయే రోజుల్లో ధరలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. అప్పటివరకు ప్రజలు ఖర్చులు తగ్గించుకునే మార్గాలు వెతుక్కోవడం తప్ప మరో దారి కనిపించడం లేదు.